నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరు లేరన్న ఆలోచన వచ్చిందట. ఎప్పుడు? అవునా కదా? అంతా అదే ఏమంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అన్నీ అయిపోయిన తర్వాత ఆమె గుర్తొచ్చిందట. ఏం గుర్తొచ్చిందట? ఇల్లు గుర్తొచ్చింది, స్వస్థలను గుర్తొచ్చింది. స్వస్థతను గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన ప్రజలు ఏం చేద్దాం, మనం టీజ్ చేయొద్దు. ఏం ప్రసన్న ఏమైంది, ఏం పావని ఏమైంది, ఏం క్రిస్టఫర్ గారు ఏమైంది, ఏం సరేష్ ఏమైంది, అమ్మో బ్రతకటాన్ని పోయినావు కదా, దేశాన్ని వదిలిపెట్టిపోయినావు, ఏంటిది తోబుట్టులను వదిలిపెట్టిపోయినావు, అన్ని వదులుకొని పోయి మళ్ళీ యథా రాజా తజా ప్రజ అన్నట్టు మామూలుగా వచ్చినామని ఎక్కడ ప్రజలు అంటారో అని ముందే మనలకు ఎట్లుంటది, చాలా తెలివి ఉంటది. అవునా? ఎవ్వరు ఏమన్నది కాబట్టి ప్లీజ్ డోంట్ కాల్ మీ నయోమి. నన్ను ఎవరు నయోమి అని పిలవద్దు. నా పేరు మారా. బికాస్ దేవుడు నన్ను రిక్తురాలు చేసిండు. దేవుడు ఏం చేసిండు నన్ను? దేవుడు బొమ్మన్నాడా? చూడండి, ప్రజలు ఎంత నాకు నవ్వు అనిపిస్తుంది అంటే హార్డ్లీ నా 15 years ఎక్స్పీరియన్స్లో, అంటే నా 6th స్టాండర్డ్ నుండి నేను దేవుడిని నమ్ముకుంటున్నా. ప్రజలు ఎట్లుంటారు అని అంటే ఆశీర్వాదం వస్తే దేవుడు అంటారు, ఇబ్బంది రాగానే ఆ దేవునికి నేనేం కనబడడం లేదు, ఆ దేవునికి నేను కనబడడం లేదు, నా పిల్లలు కనబడడం లేదు, నా పరిస్థితి కనబడడం లేదు. అవునా? సమస్య పోయేంత వరకు అయితే పాస్టర్ నా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ నాకు ఉద్యోగం కావాలి, పాస్టర్ నేను ఇలాంటి పరిస్థితులు వెళ్తున్నా, ఇది చాలా ఇబ్బందిగా ఉంది అని అంటారు. ఆ ఇబ్బంది పోయేంత వరకు చర్చ్ లో ఎవరు ఉంటారంటే వాళ్ళే ఉంటారు. చర్చ్ సర్వీస్ అంటే ఆరంభంలోనే వాళ్ళే ఉంటారు, ముగింపులో వాళ్ళే ఉంటారు. ఇక పాస్టర్ ఇంటికి పోయేంత వరకు పాస్టర్ చుట్టూ తిరుగుతూనే ఉంటా అంటారు. ఈ ఒక్కసారి సమకూర్పు వచ్చిన తర్వాత, ఒక్కసారి సమృద్ధి వచ్చిన తర్వాత, ఏమయ్యా బాబు రావడం లేదంటే పాస్టర్ బిజీ ఉన్న పాస్టర్ చాలా హెడేక్ ఉంది పాస్టర్, ఎక్కడ ఆఫీసులో వరకే, ఇంటికి వస్తే భార్యతో పిల్లలతో నాకు ఇదే సరిపోతుంది పాస్టర్. అంతమందుకు భార్య గుర్తుకు రారు, అంతమందుకు పిల్లలు గుర్తుకు రారు, అంతమందికి ఏది గుర్తుకు రాదు. ఎందుకు? ఇప్పుడు ఏమొచ్చింది? సమృద్ధి వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? బిజీ షెడ్యూల్ అయిపోయింది. అవునా కదా? సో ఈమె జీవితంలో కూడా అలాంటిది వచ్చిన తర్వాత ఈమెను చుట్టుముట్టుకున్నటువంటి స్త్రీలు ఆమెను మందలు లేకుందికి ఏమని చెప్తుంది? నేను రిక్తురాల్ని, ప్లీజ్ డోంట్ కాల్ మీ నయోమి. నన్ను నయోమి మధురమైన జీవితం నీకుంది అని నన్ను ఎవ్వరు అనొద్దు. దేవుడు ఈ రోజు నన్ను ఏం చేసిండు? రిక్తురాల్ని చేసిండు అని చెప్పిందట. అది సరైన సాక్ష్యం చెప్పండి. పాస్టర్ని అడగకుండానే పోతాడు, పాస్టర్కి అడగకుండానే లోన్ ఉంటది. అక్కడ ఏముంటది అంటే యేసయ్య ఏమంటాడు అంటే, మరియా వాళ్ళ శిష్యులకు ఏమని చెప్తాడంటే, యేసయ్య చెప్పినట్టుగా మీరు చేయండి అన్నప్పుడు యేసయ్య ఏమంటాడంటే, నా సమయం ఇంకా రాలేదు అని అంటాడు. ఏమంటాడు? నా సమయము ఇంకా రాలేదు అంటే నువ్వు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో యేసయ్య సమయం రాలేదు అంటే ఇప్పుడు నువ్వు మారాను అనుభవిస్తున్నావు అంటే డోంట్ వరీ, యు ఆర్ ఇన్ ప్రిపరేషన్ జోన్. అర్థమవుతుంది? నన్ను బాధపడకు, దేవుడు నేను ఏం చేస్తున్నాడు? ప్రిపేర్ చేస్తున్నాడు. దేని కొరకు? ఏలీం కొరకు. దేని కొరకు? దేవుడు నువ్వు అనుకున్నటువంటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, నువ్వు అనుకున్నటువంటి నీ యొక్క ఆ యొక్క మృత స్థితిని. కానీ అన్న నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా ఆ రోజుల్లో కష్టాలంటే భయంకరమైన కష్టాలు, అలుపు కూడా వేసేది. అందరూ వచ్చే టైంలో మా ఇంట్లో గొడవలు కూడా అయ్యేది. వచ్చే టైంలో సిస్టర్కి కూడా మరి తెలుసు చాలా మంది వచ్చేది. ఇప్పుడు చాలా మామూలు, అసలు ఒక 1% కూడా కాదు ఇది. అలాంటి పరిస్థితిలో ఇటు ఇటు ప్రార్థనలు అయ్యేది, అటు చాలా మా ఇంట్లో చాలా అది అయ్యేది. ఇప్పుడు అయ్యగారు బ్రదర్ చెప్పినట్లు మా పరిస్థితి ఘోరంగా ఉండేది. అక్క వచ్చేది, అక్క ఒక మాట చెప్పింది, పవన్ అక్క ఏమన్నారంటే, ఏదన్నా పొందుకోవాలి అని అంటే మనం దేవుని దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆమె 40 days ఫాస్టింగ్ ఉన్నది. బండి వేసుకొని వచ్చేది. వచ్చి అక్క కూర్చున్నదంటే ఇక మేము లేకపోయేది. ఇక కూర్చొని మళ్ళీ ఫాస్టింగ్ ఈవినింగ్ దాకా ప్రార్థన చేసేది. అలా చాలా రోజులు గడిచిన రోజులు ఉన్నాయి. చాలా అద్భుతాలు కూడా దేవుడు చేశాడు. అన్న, అక్క,
వీళ్ళు నాకు చాలా ప్రోత్సహించారు. నేను ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నాను. మరి ప్రేమిట్లరా వారు అన్నవాళ్ళు అక్క వాళ్ళు చాలా వేలన్న సీనన్న మన రవీందర్ అన్న మన క్రిస్టఫర్ అన్న అక్క చాలా మనము ఈ అమ్మాయిని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలని నన్ను ఎంతగానో ప్రోత్సహించిన నా పాత నా స్పిరిచువల్ మరి బ్రదర్స్ సిస్టర్స్ ఏంటున్నారు. దేవుడు అందరినీ వాడుకుంటున్నాడు. నాకు సంతోషం అనిపిస్తుంది. అక్కడ కూడా వాడుకుంటున్నాడు. మరి అందరూ కూడా మరి సేవలో మళ్ళీ వచ్చి తిరిగి మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి మీరు సంఘాన్ని బలపరచాలి, రావాలి అని నా మనవి. మరి నా హస్బెండ్కి అయ్యగారికి తెలియదు, పాస్టర్ గారికి నా గత చరిత్ర కాబట్టి ప్రేమిలారా మీరు అన్న వాళ్ళు వచ్చి చెప్పి మరి సీనా వేనన్న కూడా మొన్న వచ్చి చెప్పిండు, అయ్యగారు మేము చాలా కష్టాలు పడ్డాము, ఆయన ఏదైనా సేవ మరి ఒక మీటింగ్ పెడుతున్నామని అంటే నేను ప్రేర్లోనే ఉండేది. ఇక అంతే. ఇక నా పని ఏంటిదంటే ఒక స్నానం చేసుకోవడము, ఉపవాసం ఉండడం, గదిలోకి వెళ్ళడం, ప్రార్థన చేయడం. నేను ఎవరిని కూడా చూసుకోకపోయేది, మా చెల్లె చూసుకునేది. ఇక మీటింగ్స్ అంటే అన్నవాళ్ళే. ఇక వీళ్ళే అన్ని రవీంద్ర అన్న మన క్రిస్టఫర్ అన్న అక్క వాళ్ళు మీటింగ్స్ అన్నీ అరేంజ్మెంట్. మంచి మంచి పాస్టర్స్ని పిలిచాము, పెద్ద పెద్ద ప్రవక్తలను పిలిచాము, చాలా మందిని పిలిచాము. కాబట్టి ప్రేమికుల మళ్ళీ తిరిగి ఆ యొక్క అలాంటి కృప మళ్ళీ దేవుడు ఇవ్వాలని మీరు కూడా ప్రార్థన చేయండి. ఎప్పుడైతే నేను స్వర్ణ ప్యాలెస్ నుండి వచ్చానో ఇక్కడికి వచ్చానో చాలా ఆగమైపోయి ఉన్నది. ఎందుకంటే చాలామంది రావాలంటే చాలా కష్టపడేది, చాలా ఖర్చులు అవుతున్నాయని కూడా. అది అక్కడ మెయిన్ జంక్షన్ కాబట్టి అట్లా వచ్చేది. ఇక్కడ చాలా దూరం కాబట్టి ఇక రాకుండా చాలామంది ఉన్నారు. కొంత మ్యారేజ్ చేసుకునేసరికి మళ్ళీ చాలామంది మ్యారేజ్ అయిపోయింది కదా, అక్క సేవ చేసుకుందో చేయట్లేదు అని కూడా చాలామంది మరి అదైపోయి ఉన్నారు, వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి మీరు మా పాత వారు వచ్చి ఉన్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది. అక్క నాకు చెప్పింది మరి ప్రార్థన అమ్మ మరి ప్రసన్న మరి నేను వస్తున్నాను అని చెప్పింది. అక్క అంటే నేను వాక్యం చెప్పడానికి వస్తాను. అక్క వాక్యం ఎవరు వినలేదు, చాలా మంచిగా క్లుప్తంగా 10 minutes 15 minutes చాలా బాగా చెప్పి ఉన్నది. నేను వస్తున్నానమ్మా, ఇంకొక బ్రదర్ని కూడా పట్టుకొని వస్తున్నానని చెప్పి ఉన్నది. మరి బ్రదర్ కూడా చాలా అంటే విడమర్చి ఎంత చక్కగా చెప్పిందంటే మళ్ళీ ఒకసారి మనం పిలుస్తాము తప్పకుండా. థ్యాంక్ యూ బ్రదర్, చాలా బాగా చెప్పాడు. అసలు అన్ని గంటలు అనిపించలేదు మనకు. అసలు చెప్పుతూ ఉంటే కూడా అసలు నీకు ఇన్ని గంటలు చెప్పాడా, ఇంకా చెప్పాలని ఒక ఆశ కలిగి ఆతృత కలిగి ఉన్నాం. ఎందుకంటే తను తీసుకున్న చాలా టైము మరి మనకు ఒక 1/2 hour ఒక 15 minutes లాగా అనిపించినది. కాబట్టి థ్యాంక్ యూ బ్రదర్, మరొకసారి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి అన్న క్రిస్టఫర్ అన్న భార్య అసలు అప్పుడప్పుడు వచ్చేది రావదినమ్మా అంటే వస్తాను అనేది ఏదో పొద్దు పొడిచినప్పుడు వచ్చేది, మళ్ళీ అదైనప్పుడు వచ్చేది. అయితే ఆ వదిన కూడా చాలా సహకరించింది. వాళ్ళు కూడా మరి నాకు అన్నతో పాటు వదిన కూడా మేము వెళ్ళినప్పుడు అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళేది, చాలా చూసుకునేది, మంచిగా చూసుకునేది. అమ్మ సేవ విషయంలో కూడా చెప్పేది, మంచిగా చెప్పేది. కాబట్టి నిన్నటి దినమున నేను అన్నకు ఫోన్ చేసి చెప్పాను, అన్న పావనకు వస్తుంది, నువ్వు కూడా రావాలి తప్పకుండా అని చెప్పినప్పుడు అయ్యగారు కూడా చెప్పాడు, మీరు రెండన్న పాత వాళ్ళందరూ రావాలి అని చెప్పాడు. అన్న వదినమ్మని తీసుకొని రా అని చెప్పాను. కాబట్టి మరి వదిన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికీ నా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సమయం ఎక్కువైపోయింది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ టెస్టిమోనీస్. మీ సాక్ష్యం బట్టి మీకు కృతజ్ఞతలు వందనాలు చెప్తూ ఉన్నాను. ఎక్కువ సౌండ్ వస్తుంది. క్లియర్ ఉందా? క్లియర్ ఉందా? నాకు అసలు యాక్చువల్గా గుడారం అనే నాకు ఎక్కువ ఇది మదర్ సిస్టర్ అంటే ఇక చెల్లె చాలా ఇది
అనుభవాలు చెప్పాలంటే చాలా అనుభవాలు. ఎన్ని అనుభవాలంటే అసలు నేను గుడారంకు రావడం సుధాకర్, నర్సంపేట సుధాకర్ ఇంట్రడ్యూస్ చేస్తే నేను వచ్చిన. అన్న పావనక్క నువ్వు ఎంత ప్రేమించావు నన్ను కూడా అని చెప్పారు. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. యాక్చువల్గా మా ఇంటికి మాది ఎంత స్టార్ట్ అయిందంటే సుధాకర్ తోటి గుడారంకి వచ్చినాను. గుడారంకి వచ్చినాక రవీంద్ర బ్రదర్ కలిసినా ఇంకా మాది నడుస్తా ఉన్నాం. ఒకరోజు ఏమైందంటే అప్పుడు పాపం చెల్లె గుడారం కింద అలికేది, బెండే కింద అలికి ప్రార్థనకు సిద్ధపరిచేది. అయితే ఆ రోజు నైట్ మరి మేము ఉన్నాము, ప్రేయర్ అయింది, వర్షం పడుతుంటే ఏడ నిలబడ్డా కారుతా ఉన్నాయి నీళ్లు, ఎక్కడ నిలబడ్డా నీళ్లు కారుతున్నాయి. అరే ఎటు జరిగినా నీళ్లు కారుతున్నాయి, ఎటు ఉంటాడు అడుగేయలేము, పక్కకు ఉండలేము, కూర్చోలేము. ఇక ఆ రోజు ఏమైంది, నాకే ఎంతో ప్రేరేపణ కానీ అప్పుడు పైసలు ఉండే జోడి. తెల్లారి హైదరాబాద్ వాళ్ళు సరే అని చెట్లకు పైసలు ఇచ్చి దీన్ని కొంచెం రిపేర్ చేయండి అని చెప్పిపోయినా. నేను వచ్చేసరికి గుడారం కూలిపోయింది. అంతే కదా చెల్లె. ఆ రోజు నేను ఏం చేసినా రిపేర్ చేద్దాం అనుకొని దానికి మరి ఏం చేసినా ఎవరు మొత్తం కూలిపోయింది, అసలుకే పోయింది. ఇక అప్పుడు మళ్ళా రవీంద్ర బ్రదర్ నేను ఇక అందరం కలిసి అప్పుడు చాలా మంది ఉండలేదు. ఇక సీన్ ఉండే, దేనుండే, ఇంకా చాలా మంది ఉండే. అట పేర్లు అంత గుర్తులేవు కానీ అంత లేకుండే. తర్వాత వచ్చింది 100. కానీ ఆ రోజు నైట్ మేము ఎంతో 10 మంది కూడా ఏమనుకుంటాం. ఈ ఆ రోజు నేను హైదరాబాద్ పోయి వచ్చేసరికి అది కూలిపోయింది. ఇక ఎట్లా అంటే అప్పటిదప్పుడు ఇక రవీందర్ నేను పోయి ఆ యాంగులర్స్ అవి చాలా కష్టపడ్డాం. చాలా అంటే చాలా కష్టపడ్డాం. ప్రతి ఇటుకకు మేమైతే, నేను రవీందర్ అయితే ఆ ఇటుక కరుగుతుందా, వర్షం పడితే కరిగిపోతే మరి గోడ నిలబడు. అది సింగిల్ బ్రిక్ మీద కట్టింది. అప్పుడు చాలా కష్టపడ్డాం. ఈ అసలు చాలా అనుభవాలు మాకైతే. కానీ కొంత సంతోషం, సేమ్ అదే అనుభూతి ఇవాళ ప్రేయర్ వర్షిప్లో అదే అనుభూతి. దేవుడికి యొక్క మీరు దేవుడి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అప్పుడు నేను అప్పుడే చనిపోయాను, అసలు బాధపడినప్పుడే చనిపోయాను. కానీ నేను అప్పుడు మా మమ్మీ నాకు నైలాన్ బట్ట వేసి ఉంచింది. అది చలికాలము, దట్ వాజ్ December 25. నేను పడ్డం ఇలా పడినాము. పడిన ఇంట్లోకి వెళ్ళి ఎయిర్ వెళ్ళి ఇది బెలూన్ లాగా ఫామ్ అయ్యి నేను వాటర్ మీద తేలేదు. సో అలాగా నేను బతికి. ఒకవేళ ఆ మరణం అనేది నన్ను కూడా కాటేస్తుంటే ఈరోజు వరకు మా ఫ్యామిలీలో ఎవరు ఉండకపోతుంది. కానీ నేను ఎప్పుడు అనుకుంటా, ప్రభు నన్ను బ్రతికించడంలో దేవా ఏదో ఒక ఉద్దేశం ఉంది, లేకపోతే అందరు చనిపోయింది కదా ప్రభు అని. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళి నేను కొంచెం బాడీగా దేనికి అటాచ్ అయినా. బట్ చాలా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను, చాలా చిక్కులు ఎదుర్కొన్నాను. కానీ ఎప్పుడు కూడా దేవుడు నన్ను నన్నాది గమ్మచెప్పలేదు. ఇంతవరకు నన్ను కాపాడిందంటే దేవునికి ఒక పెద్ద ఉద్దేశం. ఈరోజు కూడా నేను ప్రేయర్ చేసుకుంటూ అనుకుంటున్నా. కొన్ని రోజుల నుంచి ఇంత కాలం ఆల్మోస్ట్ ఐ క్రాస్ మై 50. ఇంకా నేను ఎందుకు ప్రభా ఏమి ఫ్రూట్లెస్ లైఫ్, నేను ఎందుకు వాడబడటం లేదు, నేను గొప్పగా వాడబడాలి, నేను మా తల్లి సంఘంలో కూడా నేను బాగా వాడబడాలి అని నేను ప్రే చేసుకుంటా ఉన్నాను. ఒక ఈజీ మెంబర్గా నన్ను అందులో తీసుకున్నాను. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఏముందో దగ్గర రబ్బర్ స్టాంప్ లాగా వెళ్ళడం, ఈజీ మీటింగ్స్ అటెండ్ అయ్యాను. కానీ ఇక్కడ కూర్చొని నేను ప్రే చేస్తున్నప్పుడు సరేష్ ఇంకా చక్కటి వాక్యం చెప్తున్నప్పుడు ఆయనకి వాస్ టాకింగ్ అబౌట్ పొటెన్షియల్ బాండ్స్. నేను కూడా అనుకున్నాను, లార్డ్ ఈవెన్ యూ మేక్ మీ ఏ పొటెన్షియల్ బాక్స్. నువ్వు నన్నే కాదు నా బిడ్డను కూడా ఇలా పొటెన్షియల్ బాక్స్ లా పొటెన్షియల్ ఉన్న పర్సన్ గా చేయాలి, నేను కూడా గొప్పగా వాడుకోబడాలి. నేను ఇప్పుడు సరేష్ ని ఇలా తీసుకొస్తా ఉంటాను ప్రతి చర్చ్ కి, అలా కాదు, వన్ డే ఐ షుడ్ ఆల్సో బీ లైక్ దట్ అని నేను ప్రే చేసుకుంటున్నాను. ద సేమ్ థింగ్ గాడ్ రివీల్ దట్ ఈస్ గోయింగ్ టు యూజ్. ఇంకొకటి నేను మొన్న నాకు ప్రమోషన్ వచ్చింది, ఆమె పీడీ నా అంటే హెచ్ఆర్ఏ ప్లేస్కి అది రావడం కష్టం. హెచ్ఆర్ఏ అంటే
హౌసింగ్ అలవెన్స్ వస్తుంది. అది నియర్ బై నాకున్న నియర్ బై దగ్గర స్కూల్లో జాయిన్ అవుతాను. అంటే నేను ఎప్పటికీ రాదు, ప్రమోషనే రాదు అని అందరు ఎప్పుడు ఎవరు నాన్న వాట్ అబౌట్ అవర్ ప్రమోషన్ రాదు అంటారు. కానీ నాకు డీప్ ఇన్ దట్ ఫీలింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్, బికాస్ లోకమంతా ఫెయిల్ అయిపోతుంది కావచ్చు, కానీ నా దేవుడు మాత్రం ఖచ్చితంగా ఇస్తాడని నాకు ఆ నమ్మకం ఉండే. లేదు మనకు వస్తుంది 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 ఐమ్ ప్రేయింగ్. మా ఫ్రెండ్స్ అందరూ ఏం చేయ మంచి ప్రార్థన చేసేటట్లే, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, అదే అచ్చా దువా గారు మంచిగా ప్రార్థన చేస్తే చెయ్యి బాగా ప్రెస్ చెయ్యి అది ఇదని హేళనగా మాట్లాడేది. అండ్ ఆల్ ఆఫ్ అస్ సడన్ నిద్రించుండగానే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు అన్నట్లుగా ఒకరోజు ప్రమోషన్స్ అని గొడవ అయింది. గవర్నమెంట్ మొత్తం చేంజ్ అవి ఆల్మోస్ట్ అనౌన్స్ ఇన్ ద పేపర్ వచ్చేసింది, ప్రమోషన్స్ ఇచ్చేది. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే నేను 30 కిలోమీటర్స్ రేంజ్ లో చూసుకుంటాను, నాకు ఎక్కడ వస్తుంది ఎక్కడ పోతాను. నేను ఎప్పుడు హెచ్ఆర్ఏ ప్లేస్ వస్తుందని నేను అనుకోలేదు. అనుకోని విధంగా మేము కౌన్సిలింగ్ ఎట్లా ఉంటే కన్నున్నాడు పాయింట్గా ఉండు, ఇది నేనే ఉంటాను అందరికి చెప్పినాను. ఫస్ట్ నేను ఐ వాజ్ ఇన్ 7th ప్లేస్, నువ్వు రాంపూర్ పెట్టుకో అని నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని. ఎందుకంటే నాకు ఆ హెచ్ఎం సార్కి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అని. అంటే నాకు కూడా ఉంటుంది కదా అదే ప్రాబ్లం. ఆఫ్టర్ మై మ్యారేజ్ గవర్నమెంట్ జాబ్ రావడం, కొంత జాబ్ వెళ్ళడం వల్ల డిస్టెన్స్ వచ్చేసింది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మేబీ బికాజ్ ఆఫ్ ద డిస్టెన్స్ మేము ఇక్కడికి అంత ఫ్రీక్వెంట్గా రాలేకపోయినాము. బట్ నాకు చాలా ప్రేయర్ సపోర్ట్ ప్రసన్న ద్వారా నాకు చాలా వచ్చింది. లైక్ ఇంతకుముందున్న రవీంద్రన్న కుశవరణ్య మేమంతా కలిసి హన్మకొండ నుంచి ఇక్కడ దాకా వచ్చేటం. నాకు ఏ సమస్య ఉన్నా నేను బండి వేసుకొని ఖచ్చితంగా ప్రశ్న దగ్గరకు వచ్చి ప్రశ్న దగ్గర ప్రేయర్లో కూర్చొని యూనో దేవుడి దగ్గర జవాబు పొందుకునేంత వరకు నేను కూర్చొని ప్రేయర్ చేసుకున్నప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక పాల ప్యాకెట్ చక్కగా తాగుతాను, ఎందుకంటే నేను టీ కాలేజ్, అందుకనే ఇవి పట్టుకొని వచ్చి ఫస్ట్ తనకి పద్మకి ఇచ్చేవాడు. పద్మ ముందు మంచి టీ అయినాక నేను ప్రేయర్లో కూర్చోవాలి. అలా ప్రేయర్లో కూర్చొని రియల్లీ చాలా నేను ప్రేయర్లో బలపడ్డాను. ప్రశ్న దగ్గరకు వచ్చాను. సో అక్కడికి వచ్చినాకనే నేను గవర్నమెంట్ జాబ్ నాకు వచ్చింది. వస్తుందో రాదో అనుకున్నాను. అక్కడ ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో కాలేజెస్లలో హైదరాబాద్ వర్క్ చేస్తాను. నా జీవితము చాలా మలుపులు. అంటే తల్లి తండ్రి ఉన్నప్పుడేమో ఐ వాజ్ రియల్లీ ఫ్రెండ్స్, నాకు ఏం కొదవ లేదు అని బాగా. 2002లో జాబ్ వచ్చినాక అదే ఇయర్ వివాహం అయినాక మా పెద్దలు చనిపోవడం, అదే ఇయర్ మా డాడీ చనిపోవడం, నేను ఇంకా కొంత డిస్టర్బ్ అయిపోయినాను. సో అదే ఇయర్ మా చిన్న న్యూజిలాండ్కి వెళ్ళిపోవడం, నేను అమ్మనే ఉంది. సో టిల్ నౌ ఐ హ్యావ్ మంచిగా నా జర్నీ జరిగింది. అనక కొన్ని రోజులైతే చిన్న కూడా చనిపోయింది. నా ఫ్యామిలీలో నో వన్ ఇస్ లైఫ్. నేను